ఇక్కడే అనుకుంటా ఆ చైనా బాబు అడ్రస్. చూద్దాం. It's your hoe. Oh, it's your hoe. Oh, it's your hoe. అందరూ కూర్చోండి. నాయనా నిన్నే. మోషేజీ నన్ను పిలిచారు, మోషేజీ నన్ను పిలిచారు. నీకు ఈ విభూతి ఇస్తాను. రోజు 3 సార్లు నీళ్లలో కలుపుకుని తాగు. నీ సమస్య పరిష్కారమైపోతుంది. 1 2 3 నీ సమస్యలన్నీ తీరిపోతాయి. మోషేజీ నా సమస్యలు మీకు ఇంకా చెప్పనే లేదు. అవసరం లేదు నాయన. ఇలా ప్రతి తిన్న వాటికి ఓవర్గా రియాక్ట్ అయ్యేవాడు జీవితం నాకిపోయి, పెళ్ళాం లేచిపోయి, బిజినెస్ ఎత్తిపోయి ఉంటాయన్న విషయం నాకు అర్థమైంది క్లియర్ గా. భార్య పోతే పోయిందిలేండి, ఇంకొక అమ్మాయి వస్తుంది. ఆటో వెనకాల, ఆర్టీసీ బస్సు వెనకాల, ఆడదాని వెనకాల పడకూడదు నాయన, దెబ్బైపోతావు. గాంజు గాంజాయి కూడా తాగాల? ఇదే కంగారుతో సంసారం కూడా చేస్తావా? లేక మూర్ఖుడా, గాంజు అంటే శిష్యుడు అని అర్థం, మూషూజీ అంటే చైనా భాషలో గురువు అని అర్థం. నేను నా మంత్రశక్తినంతా చైనాలో క్యూయోసీలు అభ్యసించాను, అంటే నేర్చుకున్నాను. మోషూజీ, మీరు ఒకసారి అమెరికాలో ఉన్న మా అన్నయ్య వాళ్ళ ఇంటికి రావాలి. లల్లె గురుగారు వస్తానంటున్నారు. మీ పాస్పోర్ట్ నెంబర్ అవి ఇస్తే వీసా తీసుకుంటాం. మా గురువుగారి పాస్పోర్ట్ లేదుగా. గాంజు మోసూజీ మరి చైనా ఎలా వెళ్ళారు? గోడ దూకి వెళ్ళాడయ్యా, నీకు అవసరమా? గాంజు మోసూజీ ఇలాంటి ఫార్మాలిటీస్ అన్ని సామాన్య ప్రజలకు రా, మనకు కాదు. మనం సాజుశీలం. అంటే దేవుని కుమారుడని అర్థం. మోషీజీ, మొన్న మీరిచ్చిన మంత్రం పనిచేయట్లేదు. ఒకసారి వచ్చిన వాళ్ళను మళ్ళీ రానియొద్దన్నాను కదా. గాంజు అంటే సైనా మంత్రాలు కదా, పెద్దగా గ్యారెంటీలు ఉండవు. అమ్మా, ఇప్పుడు కొత్త మంత్రం చెప్తాను, బాగా దీక్షగా నేర్చుకో. బిషి సుజుకో, హోండా హోండా హోండా. గురుగారు ఏమండి? ఎందుకు వెళ్ళిపోతున్నారు? నా ప్రాబ్లం క్లియర్ చేయడానికి ఇలాంటి మెకానికల్ సరిపోదు. అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? మంత్రం పేరు చెప్పి కార్ల పేర్లు చెప్తున్నాడు, ఆ మాత్రం తెలీదా? కుర్రోడు సార్పడుకుంటే ఇట్టే పట్టేయాడు. గురువు గారికి అర్జెంటుగా మంత్రం మార్చమని చెప్పాలి. నేను ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. నా కల్లో ఒక దయ్యం పంచభూతాల సాయంతో చంపేస్తుంది. ఇప్పటికే 3 సార్లు చంపేసింది. 5వసారి కల్లో నన్ను చంపిన తర్వాత నేను నిజంగానే చనిపోతానట. ఇలా మీలో ఎవరికైనా జరుగుతుందా? అలా జరుగుతుంటే నాకేమైనా సలహాలు ఇవ్వగలరా? థ్యాంక్ యూ. ఇంకా లేవలేదా? రేయ్ అమర్, లేరా? ఫ్రెష్ అవ్వు, బయటికి వెళ్దాం. ఎరా, రాత్రి ఎక్కువైందా? ఇప్పుడు దాకా లేవలేదు? రే అమర్, ఏంట్రా ఇది? ఎబ్బీలో ఇలా పోస్ట్ చేసావేంటి? నిజమేనా? నిజమేరా? మామూలుగా ఇలాంటి నువ్వు నమ్మవు, కానీ ఇలా పోస్ట్ చేసావంటే మ్యాటర్ చాలా సీరియస్ అని అర్థమైంది. ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు, మా గురువు గారు. ఒకసారి కలుద్దామా? వద్దురా, అలాంటి వాళ్ళని చాలామంది కలిశాను, కానీ యూజ్ లేదు. బహుశా ఇతను కలిసినా యూజ్ లేకపోవచ్చు. వేస్ట్ ఆఫ్ టైం. వారం రోజులు టూర్కి వెళ్ళి వచ్చేసరికి చాలా విషయాలు తెలుసుకున్నావురా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు. మూసుకొని రెడీ అవ్వు.
అయినా నాకు ఈ విషయం చెప్పాలనిపించలేదరా? మరీ అంత కానివాడిని అయిపోయానా? అది కాదురా. అహం బ్రహ్మాస్మి. గట్టిగా ఎవరు నువ్వు? నేనా నువ్వే. నేనా ఎందుకు వచ్చావు? నేనా నువ్వు ఇలా చెప్తే వినవే. నిన్ను రావులమ్మనే. ఎందుకు వచ్చావు? అది నా వాంటి పెళ్ళాడాలని చూస్తుంది, అందుకే దీన్ని చంపాలని వచ్చా. అది కుదరదు, వెళ్ళిపో. ఇది కుదరదు, దీన్ని చంపి దీని రక్తం తాగి. అమ్మవారి పాదాల వద్ద 41 రోజులు దీక్షలో ఉంచిన ఆ నిమ్మకాయ తీసుకురా. ఇది ఎలా వెళ్ళదో నేను చూస్తా. అయ్యో, అమ్మాయికి ఏమైంది? ఏం పర్లేదు, కొద్దిసేపు అయిన తర్వాత మీ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి. నేను హాస్పిటల్ వెళ్తున్నాను, వీళ్ళని పంపించేసి నువ్వు త్వరగా వచ్చేసి. ఓకే సార్. బై ద వే, టుడే ఈవినింగ్ నేను అబ్రాడ్ వెళ్తున్నాను. ఓకే. ఈ వీక్లో ఉన్న అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసి. షూర్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. మా అబ్బాయి రిపోర్ట్స్. మా అబ్బాయిని ఎలాగైనా మీరే కాపాడాలి. నువ్వు లోపలికి వెళ్ళి ఆ సెటప్ రెడీ చేయి. నీ పేరేంటి? మా అబ్బాయి మాట్లాడలేడు సార్. వాళ్ళని బయటికి తీసుకెళ్ళు. సార్ పదండి సార్, బయట పదండి అమ్మా. నిన్నే అడుగుతున్నా, నీ పేరేంటి? పవన్ కుమార్. ఓకే పవన్, మీ పేరెంట్స్ పేరేంటి? పవన్, నిన్నే అడిగేది, మీ పేరెంట్స్ పేరేంటి? అవును, నువ్వు అసలు మేడ నుంచి ఎలా పడ్డావు? అంత అవసరం ఏమొచ్చింది నీకు? వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని పిలుచుకురా. ఏమైంది డాక్టర్? మా అబ్బాయి పరిస్థితి ఏంటి డాక్టర్? కౌన్సిలింగ్ ఇస్తే క్యూర్ అవుతుందా? కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది అతనికి కాదు, మీకు. అసలు మీ అబ్బాయికి ఏం జరిగింది అనుకుంటున్నారు? మేడ మీద నుంచి పడ్డాడు డాక్టర్. నిజమేనా? నిజమే డాక్టర్. పడలేదు, దూకాడు ఆత్మహత్య చేసుకోవడానికి. ఆత్మహత్య? వాడికి అంత అవసరం ఏముంది? మీరే కల్పించారు. మీరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు డాక్టర్. మీరే. మనం పిల్లలకు అవసరమైనవన్నీ క్షణాల్లో ఇస్తాం, కానీ వాళ్ళ ఆశయాలను మాత్రం అస్సలు అర్థం చేసుకోం. అది కాక వాళ్లను మనం ఎలా చూడాలనుకున్నామో మన ఆశల్ని వాళ్ళ మీద బలవంతంగా రుద్దుతాం. అలాంటప్పుడు పిల్లలు మనకి
వాళ్ళ లక్ష్యాలను చెప్పుకోలేక మీరు చెప్పినట్టు వాళ్ళు ఉండలేక అప్పుడప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు. బై ద వే, మీ అబ్బాయికి ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నారా? కాదు, 3వసారి. మీ అబ్బాయిని మళ్ళీ బాగు చేసినా ఇలాగే ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి ఇతన్ని ఇలాగే వదిలేయడం చాలా మంచిది. లేదు డాక్టర్, నా కొడుకు మళ్ళీ ఆత్మహత్య చేసుకునే అవసరం రాదు. కాదు, మళ్ళీ కల్పించాం. చిన్నప్పుడు వాడికి విమానం ఇష్టమంటే కొనిచ్చాను డాక్టర్. కానీ ఇప్పుడు వాడే వచ్చి నానా నేను పైలట్ అవుతాను నానా అంటే ఒప్పుకోలేదు డాక్టర్. వాడిని మనిషిని చేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి డాక్టర్. సార్ నాకు డౌట్, అక్కడ మాంత్రికుల్లా ఇక్కడ సైకియాట్రిస్ట్లా రోగాలు నయం చేస్తున్నారు కదా, ఈ 2 విధానాలు మీకు ఎలా సాధ్యమయ్యాయి? అదైనా ఇదైనా 2 మెదడుని కంట్రోల్ చేసే విధానాలే. ఎవరు దేనికి లొంగుతారో దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయడమే. హలో, నమస్తే సార్. శాస్త్రి, మార్నింగ్ బిజీగా ఉండి మాట్లాడడం కుదరలేదు. ఏంటి విషయం? మా ఫ్రెండ్ అమర్ గురించి మీకు ఛాన్సాలు చెప్పాను, గుర్తుందా సార్? అయితే వాడికి విచిత్రమైన ప్రాబ్లం ఉంది. దాని గురించి మీతో మాట్లాడాలి. మీరు అపాయింట్మెంట్ ఇస్తే వచ్చి కలిసి మీతో మాట్లాడతాను. సారీ శాస్త్రి, నాకు అర్జెంట్గా ఫారెన్ వెళ్ళే పని పడింది. 1 వీక్లో వస్తాను, అప్పుడు కలుద్దాం. అప్పటి వరకు కష్టం సార్. ఒకసారి మా వాడి ప్రాబ్లం వింటే మీకే అర్థమవుతుంది. ఐమ్ రియల్లీ సారీ శాస్త్రి, అంత టైం లేదు. ఓ పని చెయ్యి, నువ్వు నాకు అతని పేరు, పుట్టిన తేదీ, సమయం పంపించు, చూసి చెప్తాను. అలాగే సార్, మీకు మెయిల్ చేస్తాను.